యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించినావు. నీ కట్టడలను గైకొనవలన నా ప్రవర్తన స్థిరపడి ఉండనని ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగునేనదు. నీతి గల నీ న్యాయవిధులను నేను నెరవేర్చినప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా వేనాడకము. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెదికి ఉన్నాను. నీ ఆజ్ఞలు విడిచిపెట్టనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవించిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞను నేను ధ్యానించదను. నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యము నేను మరువకొందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసమును చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. భూమి మీద నేను పరదేశునై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగినది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. కీర్తనలు 119:1-25. Very good.